హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుంభరాశి వారికి కలలో కూడా ఊహించని పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి ఎటువంటి వారి జీవితంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి, ఏ విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తలు వహించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. కుంభరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ మిశ్రమైనటువంటి ఫలితాలని కూడా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవైపు ఏమో ఏలునాటి శని, రెండో వైపు కొంతకాలం ద్వితీయ స్థానంలో రాహు సంబంధమైన సంచారం అయితే కుంభరాశి వారిలో ఉంటుంది. ఇవి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం వల్ల అనుకూలమైన ఫలితాల్ని మీరు పొందుతారు. తొందరపడి ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా పెట్టడం, కొత్త వ్యాపారం చేద్దామని శ్రీకారం చుట్టడం ఉన్న వ్యవస్థల నుండి పొరపాటున కూడా బయటికి రాకండి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, రాహువు మాయా స్వరూపుడు కాబట్టి ఇంతకంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, ఇంతకంటే గొప్ప వ్యాపారం చెయ్యగలుగుతాము అన్న ఆశతో మనం తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు పొరబడవచ్చేమో, వాటి కారణంగా ఇబ్బందులు వస్తాయేమో. కాబట్టి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టకండి. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. కానీ కుటుంబపరమైన అంశాల్లో మీ దగ్గర కుటుంబ సభ్యులతో ఎందుకో తెలియదు అభిప్రాయ భేదాలు మొదలవుతూ ఉంటాయి. ఆ కారణంగా అందరూ బాగుండాలి, సంతోషకరంగా ఉండాలి, కలిసిమెలిసి జీవించాలని మాట్లాడేటువంటి మీకు అకారణంగా సొంత మనుషుల నుంచి ఈ తిరస్కారణ ధోరణిలో ఎందుకు మొదలయ్యాయో అర్థం కానటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా వస్తుందని గుర్తుపెట్టుకోండి. మానసికమైనటువంటి వ్యాధికి, వేదనకి మీరు కారణమవుతారు. ఆర్థిక పరమైన అంశాల్లో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణలతో ముందుకు వెళ్తేనే ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. చేసినటువంటి రుణ ప్రయత్నాలు బయటికి చెప్పలేకపోవడం, రహస్యమైనటువంటి రుణాలు లేదా శత్రువుల వల్ల బాధపడడం, ఇది ఆరోగ్యపరమైన అంశం మీద తీవ్రమైనటువంటి ఇబ్బందికి కారణమవ్వడం, ఒక స్థిరాచార ఆస్తిని అమ్మకం లేదా తాకట్టు పెట్టడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మనం గనుక మనకు వచ్చిన కష్టాన్ని ఒక మంచి మనిషితో పంచుకుందామని, ఆ కష్టాన్ని మీరు మనసులోని బాధని కుటుంబ సభ్యులకి, జీవిత భాగస్వామికి మీరు ఎవరిని నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళతో మాట్లాడడం వల్ల చాలా యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. చాలా చాలా క్లిష్టంగా ఉంది. అసలు మీరు చెప్తుంటే వింటుంటేనే వాళ్ళకి కూడా కొంచెం టెన్షన్గా ఉండొచ్చు. మీరు చెప్పే సమస్యలతో వాళ్ళు టెన్షన్ పడినా మీకు ఆ సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకి కూడా టెన్షన్ తప్పదు. విద్యార్థులు కూడా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటారు. అదేవిధంగా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి ఎంతో కష్టపడతారు. కానీ శని రాహు సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఆరోగ్యం సహకరించలేకపోవడం, చాలామంది పిల్లలు బాగా చదువుకుంటారు కానీ ఎగ్జామినేషన్ సందర్భంలో మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఈ గ్రహఘాతుల యొక్క ప్రభావం. ఆరోగ్యపరమైన అంశాల పట్ల కూడా జాగ్రత్త చాలా అవసరం. విరామం, విశ్రాంతితో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా యోగదాయకమైన ఫలితాల్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబద్ధకాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అలాగే భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉంటుంది. కుంభరాశిలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి కూడా ఉద్యోగాన్ని మానివేయడం, ప్రైవేటు ఉద్యోగాలు అవ్వచ్చు, అవుట్ సోర్సింగ్ రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఏదైనా వ్యాపారం చేసుకుందాం, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలన్న ఆలోచన చేత మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా కొన్ని మాసాల పాటు
మళ్ళీ మీరు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మీ ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు మొదలవుతాయి. వ్యాపార సంబంధమైన విధి విధానాల్లో ఉన్నవాళ్ళు కొత్త వ్యక్తులు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. ఈ ఉద్యోగం చేస్తూనే, ఈ వ్యాపారం చేస్తూనే, లేదా ఇది మొదలు పెడదాము, మీకు వేలు లక్షలు ఆదాయం ఉంటుందని కొత్త వ్యక్తులు చెప్పేటటువంటి విషయాలను మీరు నమ్మకండి. అలాగే సైబర్ మోసగాళ్ళ వలలో కూడా చిక్కుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే శాటర్న్కి సంబంధించిన స్థితి మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మనకి తెలియని వ్యక్తుల వల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఫోన్లో ఏదైనా మెసేజ్ని ఎవరో పంపించడం, దాన్ని మనం ఓపెన్ చేసి చూడడం, ఆర్థికంగా నష్టపోవడం, లేదా మనకు బిల్లులు చెల్లించారని కొంతమంది చెబుతున్న అబద్ధమై ఉండడం, ఇలాంటి మోసాలకి, ఆర్థిక నేరాలకి పాల్పడేటువంటి వ్యక్తుల వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాలకి సంబంధించిన బిల్లులు, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు, ఆర్థికపరమైన ప్రతి అంశాన్ని కూడా మీరు దగ్గరుండి చూసుకోవాలి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకండి, బదిలీ కోసం ప్రయత్నం చేయకండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే సమీపమైన భవిష్యత్తు తప్పకుండా బాగుండే అవకాశం ఉంది. అంటే ఈ కుంభరాశి వారికి కొన్ని చిక్కులు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశిలో జన్మించిన ఆడవారికి కూడా బాగానే ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కొన్ని ఇబ్బందులకి కారణమవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళు అతిక్రమ శిక్షణ చేత ఉపవాసాలు చేయడము, డైటింగ్ చేయడము, ఆహార నిద్ర సమన్వయం లేకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు గ్రహగతుల వల్ల కలుగుతున్నటువంటి సందర్భాల్లో మనకి ముందుగానే చేయడం, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం రాబోయేటువంటి ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చు. ప్రత్యేకించి కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో అవ్వచ్చు, బయట వాళ్ళతో అవ్వచ్చు, అసందర్భోచితమైన మాటలు మాట్లాడడం, రహస్యాన్ని దాచుకోలేకపోవడం, మాటల ద్వారా బయట పెట్టడం, వాళ్ళు అపోహలు అపార్థాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా స్త్రీల విషయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం, మీ యొక్క సంభాషణ, నిద్రాహారాలు, వీటినన్నిటినీ కూడా క్రమబద్ధీకరించుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఏ అంశాన్నైనా సరే జీవిత భాగస్వామికి కానీ ఎవరికైనా చెప్పాలనుకున్న సందర్భంలో మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకూలతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా మీరు పొందుతారు. మరి రాజకీయ నాయకులకి కూడా, కుంభరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి పదవి ప్రాప్తి కోసం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు. సహకారం ఉన్నప్పటికీ కూడా శత్రువర్గం, ప్రత్యర్థి వర్గం మనకంటే బలంగా ఉండడం, మన అవకాశాలని గండి కొట్టేటువంటి ప్రయత్నం చేయడం కొంత మానసికమైనటువంటి వ్యధకి కారణమవుతాయి. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు మన పనుల కంటే ఇతర పనులు చేసే పెట్టడం వల్ల సమయం అనేది, ధనం 2 కూడా వృధా అయిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇతరుల కోసమే మన జీవితం ఉన్నట్టుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది మానసికమైనటువంటి వ్యధకి, ఆందోళనకి కారణమవుతుంది. ఏం చేసినా భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు భవిష్యత్తులో ఉండబోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కొంతకాలం వేచి ఉండడం, సరైనటువంటి పదవులను మీరు తప్పకుండా పొందేటటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఇంత చింతలో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ ప్రభావం మొదలయ్యి ఈ చింతలో ఉన్నవారికి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుందో అనేది కూడా తెలుసుకుందాం. ఎప్పుడు కూడా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబం మొత్తం చికాకులో ఉంటుందంటే ఇలవేలుపు కరుణ లేకపోవడమే దానికి అర్థం. కుంభరాశి జాతకులు మీ ఇలవేలుపు దేవతా స్వరూపం ఎవరైనా అయి ఉండవచ్చు. పరమేశ్వరుడు అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, గ్రామ దేవతలు కూడా అవ్వచ్చు. ఇలవేలుపు దేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చెయ్యండి. ఇలవేల్పు యొక్క అనుగ్రహత, అనుకూలత ఉంటే మీకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇలవేల్పు కరుణ లేనిది ఏదీ కూడా సాధించలేము. కాబట్టి ఇలవేల్పు దేవతా స్వరూపాలను
ఇష్టదేవత స్వరూపాలను పూజించడం, నియమనిష్టలతో కూడా దీక్షలు చేయడం వలన కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, అంతే తప్ప అన్నాన్ని తినకపోవడం అది కాదు. పాప సంబంధమైన తీవ్రతను తగ్గించుకోవడం కోసం ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. శరీరాన్ని కష్టపెట్టుకోవడం, మానసికమైన భావోద్వేగాలని నియంత్రించడం. అందుకే ఎప్పుడైనా ఏకాదశి పర్వదినాన్నాడు వేరొక రోజు ఎవరైనా ఉపవాసంతో ఉన్న వ్యక్తి భోజనం చేయమని ఇంకొకరికి చెప్పకూడదు. చాలామంది అనుకుంటారు, నేను ఉపవాసంతో ఉన్నాను అన్నా కూడా ఇవాళ తిననని చెప్పినా నన్ను ఫోర్స్ చేసి భోజనం పెట్టట్లేదని కాదు. సరైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి నేను భోజనం చేయట్లేదు లేదా అని నేను ఉపవాసం ఉన్నాను అనుకున్నా లేదా ఇవాళ తినను అంటే మనకి సంబంధించిన పాపం క్షయం అవుతుంది. దానికి మనం సంతోషించవలసి ఉంటుంది. అలాగే ఆంతర్యం ఏమిటంటే మన పాప అతి వేగవంతంగా తొలగించుకునేటువంటి మాత్రం కాబట్టి కుంభరాశి జాతకులు ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని పూజించడంతో పాటు ఒకవేళ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన మాలధారణలు ఉంటే శివమాల, భవానీమాల, వీరభద్రస్వామి మాల లేదా అయ్యప్ప మాల, ఏ దేవునికి మీరు ఎక్కువగా నమ్ముతారో ఆ దేవుని మాల ధారణ, దీక్షాధారణ చేసి ఏకభుక్తిగా భుజిస్తూ ఉపవాస ప్రక్రియతో ఉండడం వలన మీకు కఠినమైన సందర్భాన్ని కూడా చాలా అనుకూలంగా దైవానుగ్రహంతో తప్పకుండా మార్చుకోగలిగిన పరిస్థితులు గోచరిస్తాయి. చూశారుగా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి వారి జీవితంలో వచ్చే పెనుమార్పులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.